హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 10 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోకి అయితే నేను 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా మన యాప్లోకి దీపావళి సందర్భంగా తీసుకొచ్చినటువంటి ఆఫర్స్ అనేది ఈ ఒక్కరోజు మాత్రమే ఉంటాయి. ఎవరైనా కావాలనుకుంటే ఈ రోజు మాత్రమే తీసుకోండి. రేపటి నుంచి వీటి యొక్క ప్రైజెస్ అనేది పెంచబోతున్నాం. ఎకానమీ టెస్ట్ సిరీస్కి సంబంధించి కేవలం పీడిఎఫ్స్ అనేది మనం ఇప్పుడు 99 రూపీస్కి అందిస్తున్నాం. వీటిని మీరు ప్రింట్ తీసుకొని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. ఒకవేళ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కమ్ పీడిఎఫ్స్ కావాలనుకుంటే 149 రూపీస్ ఉంది. సేమ్ పాలిటీ కూడా ఇదే రకంగా పీడిఎఫ్స్ అయితే 99 అండ్ టెస్ట్ సిరీస్ కమ్ పీడిఎఫ్స్ రెండు కావాలనుకుంటే 149 రూపీస్ ఉంది. ఇంకా కరెంట్ అఫైర్స్ 12 months సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. ప్రజెంట్ సెప్టెంబర్ మంత్కి సంబంధించి కూడా నేను అప్డేట్ చేశాను. సో అప్ టు మీకు 12 months కరెంట్ అఫైర్ పీడిఎఫ్ అనేది 125 రూపీస్లోనే వస్తుంది. వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. దాంతోపాటుగా మనం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి కావచ్చు, కానిస్టేబుల్కి సంబంధించి అండ్ ఎస్ఐ సంబంధించిన ఫుల్ కోర్సెస్ అనేది 149 రూపీస్కి అందిస్తున్నాం. ఈ ఆఫర్స్ ఒకటే రోజు ఉంటాయి. ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ శాంపిల్ టెస్ట్లు అండ్ వీడియోస్ ఉంటాయి, పీడిఎఫ్స్ కూడా ఉంటాయి. ఒకసారి చూడండి, నచ్చినట్లయితే కోర్స్ తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టీజీపీఎస్సీ నుంచి మరొక ఎగ్జామ్ సంబంధించినటువంటి ఫలితాలు అయితే రిలీజ్ కావడం జరిగింది. హెచ్డబ్ల్యూ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి 1:2 జాబితా అయితే మనకు టీజీపీఎస్సీ అయితే రిలీజ్ చేసింది. ఇక్కడ మీరు చూడవచ్చు 14 నుంచి హెచ్డబ్ల్యూ అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో పలు సంక్షేమ శాఖల్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపికైనటువంటి అభ్యర్థుల యొక్క ధృవపత్రాల పరిశీలన అనేది ఈ నెల 14 నుంచి 30 వరకు మనకు నాంపల్లిలో ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సో 1:2 నిష్పత్తిలో అభ్యర్థుల యొక్క ఎంపిక అనేది జరిగింది. సో డిజేబుల్డ్ క్యాండిడేట్ అయితే 1:5 అయితే తీసుకున్నారు. సో పరిశీలన తేదీల వారీగా అభ్యర్థుల వివరాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నిర్దేశించినటువంటి తేదీల్లో అన్ని రకాల ధృవపత్రాలతోటి హాజరు కావాలని చెప్పేసి సూచించారు. సో దాంతోపాటుగా పరిశీలన ప్రక్రియకు గైర్హాజరు అయితే మరో 2 రోజులు అయితే అవకాశం ఇచ్చారు. అది December 2 నుంచి 4 వరకు కూడా. మీకు ఒకవేళ ఈ డేట్స్లో కనుక ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే ఇంకొక 2 days కూడా అదనంగా అయితే ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటుగా ఈ నెల 13 నుంచి వెబ్ ఆప్షన్ కూడా మనకు యాక్టివేట్ అవుతుందని చెప్పిచ్చారు. మీరు ఒకసారి టీజీపీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళినట్లయితే ఇక్కడ స్టార్టింగ్లోనే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన వెబ్ నోట్ అయితే ఉంటుంది. దీనిలో మీకు దానికి సంబంధించి ఏ సర్టిఫికేట్స్ తీసుకెళ్లాలనేది మనకు క్లియర్గా ఇచ్చారు. అండ్ దాంతోపాటుగా 1:2 ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారి యొక్క జాబితా కూడా అక్కడ ఉంది. నేను పూర్తి పీడిఎఫ్ మన టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. సెలెక్ట్ అయిన అభ్యర్థి ఏదైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మీరు ఒకవేళ పీడిఎఫ్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్లో జాయిన్ కానీ అక్కడ నుంచి కూడా మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే బీఈడీ చదవడమే పాపం అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. అభ్యర్థులు ఎక్కువ, పోస్టులు తక్కువ. ఎస్ఏ పోస్టుల్లో 30% నేరుగా భర్తీ, పదోన్నతుల ద్వారా 70% భర్తీ. శాపంగా మారిన జీవో 108 రేపు చెలో ఇందిరా పార్కుకు పిలుపు అంటే ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇది వరకు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడీ చదివితే టీచర్ ఉద్యోగం పక్క, కానీ ఇప్పుడు నిరుద్యోగం పక్క అన్నట్టుగా పరిస్థితులు ఉన్నాయి. బీఈడీ చదవడమే అభ్యర్థుల పాలిట శాపంగా మారిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. టీచర్లకు పదోన్నతులు కల్పించే నిబంధనలు వారికి అడ్డుగా నిలుస్తున్నాయి. సో గతంలో ఎస్జిటి పోస్టులకు పోటీ పడేటువంటి అవకాశం ఉండడంతో అభ్యర్థులు పెద్ద మొత్తంలో బీఈడీ కోర్సులు చేశారు. కానీ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు ఎస్జిటి పోస్టులకు డీఈడీ వారితోనే భర్తీ చేయాలని చెప్పేసి మనకు సుప్రీంకోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. దీంతో 5 లక్షల రూపాయలకి బీఈడీ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుండగా వారు తీవ్రంగా మనోవేదనకు గురి అవుతున్నారంటే ఇక్కడ ఇచ్చారు. సో న్యాయం చేయాలని చెప్పేసి కోరుతూ అభ్యర్థులు 3న చెలో ఇందిరా పార్క్ అయితే పిలిపించారు. స్పందించకుంటే ఆమరణ నిరాహార దీక్ష కూడా చేపడతామని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్పినట్లయితే చూడవచ్చు. సో ఎలాగంటూ ఇక్కడ ఇచ్చారు. ముఖ్యంగా ఏంటంటే ఎస్జిటి నుంచి ప్రమోషన్స్ అనేది 70% చేస్తున్నారు అని మిగిలిన 30% అనేది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేస్తున్నారు కనుక. సో ఇలా కాకుండా ఎక్కువ పోస్టులు మనకి ఎస్ఏ పోస్టులు బీఈడీ చేసిన వారికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నింపాలని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నట్టుగా మనం ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. ఇక నెక్స్ట్ విషయం అయితే ట్రాన్స్ఫర్లు ఎక్కువ, పోస్టింగ్లు తక్కువ అంటే ఇక్కడ చూడవచ్చు. టీచర్ల నియామకాలు చేపట్టిన తీరని కొరత. ఇక్కడ మనకు ముఖ్యంగా వెలుగు న్యూస్ పేపర్లో
ఈ రేగోడ్ అల్గదుర్గం మండలంలో బోధనకు ఇబ్బందులు అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే ఇటీవల ప్రభుత్వ స్కూల్లో టీచర్ల కొరత బోధనకు ఆటంకం కలుగుతుండగా ప్రభుత్వం కొత్త టీచర్ల నియామకాలు చేపట్టింది. సమస్య తీరుతుందని స్టూడెంట్స్ వారి తల్లిదండ్రులు భావించిన పరిస్థితులు మరో విధంగా ఉన్నాయంటే ఇక్కడ ఇచ్చారు. చాలా ఏళ్ల తర్వాత ప్రభుత్వ టీచర్లు ట్రాన్స్ఫర్లకు అవకాశం ఇవ్వడంతో టీచర్లు చాలామంది వెళ్ళిపోగా కొత్త టీచర్లు అంతకంటే తక్కువ రావడంతో సమస్య మరింత ఎక్కువైంది. సో కొన్నేళ్ల కింద జరిగినటువంటి ట్రాన్స్ఫర్లో రేగోడ్ మండలంలోని వివిధ ప్రైమరీ స్కూళ్ళ నుంచి దాదాపు 33 ఎస్జిటి ఇతర మండలాలకు బదిలీ అయ్యారు. అయితే కాగా ఇటీవల జరిగినటువంటి డిఎస్సి నియామకాల్లో రేగోడ్ మండలానికి కేవలం 21 మంది ఎస్జిటి మాత్రమే విద్యాశాఖ వచ్చారంటే దీనికి సంబంధించి విద్యాశాఖ కేటాయించినట్లయితే చూడవచ్చు. అంటే వెళ్ళిన వాళ్ళు ఎక్కువ, వచ్చిన వాళ్ళు తక్కువ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇచ్చారంటే ఇక్కడ ట్రాన్స్ఫర్లు అనేది ఎక్కువ జరిగాయి, పోస్టింగ్లు అనేది తక్కువ వచ్చాయని చెప్పేసి డిఎస్సికి సంబంధించి ఒక జిల్లాను ఉదాహరణగా తీసుకొని ఇక్కడ అంటే ఒక మండలాన్ని ఉదాహరణగా తీసుకొని అయితే ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్టయితే ప్రాథమిక టీచర్లతోటి కులగణన అంటే ఒక అప్డేట్ జరగవచ్చు. యూపీఎస్ ఉన్నత పాఠశాలలో పనిచేసేటువంటి ఎస్జిటీలకు మినహాయింపు. 3 వారాల పాటు ప్రాథమిక పాఠశాలలు నడిచేది ఒక్క పూటే. సో సర్కారు ఉత్తర్వులు అంటే ఇక్కడ జరగవచ్చు. సో మనకు రాష్ట్రంలో ఈ నెల 6వ తేదీ నుంచి నిర్వహించనున్నటువంటి కులగణన సర్వేలో కేవలం ప్రాథమిక పాఠశాలలో పనిచేసేటువంటి సెకండరీ గ్రేడ్ టీచర్స్ మాత్రమే పాల్గొనున్నారు. సో ఈ మేరకు ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు కూడా జారీ చేసిందంట. ప్రాథమిక ఉన్నత పాఠశాలలో పనిచేసేటువంటి ఎస్జిటీలకు ఈ సర్వేలో పాల్గొనకుండా మినహాయింపులు ఇచ్చినట్లుగా మనం ఒక అప్డేట్ అయితే జరగవచ్చు. కులగణన చేయబోతున్నారు కదా, దానికి సంబంధించి ఒక ఉత్తర్వులను జారీ చేసినట్టు ఇక్కడ జరగవచ్చు. ఇక నెక్స్ట్ ఈనాడు ప్రతిభలో కనుక చూసినట్లయితే మనకు ఫిజిక్స్కి సంబంధించి ఒక ఆర్టికల్ ఇచ్చారు, దాంతోపాటు హిస్టరీకి సంబంధించిన ప్రాక్టీస్ బిట్ చూడవచ్చు. అండ్ వెలుగు సక్సెస్లో కూడా ఇక్కడ మనకి రీసెంట్గా 1500 పోస్టులతోటి యూనియన్ బ్యాంక్లో ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఎవరైతే బ్యాంక్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఒకసారి దీన్ని చూసేటువంటి ప్రయత్నం చేయండి. దానికి సంబంధించి ఇక్కడ మనకు కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు, ఏ విధంగా ప్రిపేర్ కావాలి, సిలబస్ ఏంటి, ప్రిపరేషన్ స్ట్రాటజీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీకు బ్యాంక్ ఉద్యోగాలు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ నోటిఫికేషన్ ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే కెమిస్ట్రీకి సంబంధించిన ఒక ఆర్టికల్ చూడవచ్చు. అండ్ నమస్తే తెలంగాణలో కూడా చాలా ప్రాక్టీస్ బిట్స్ అయితే ఇచ్చారు ఉద్యమ చరిత్రకు సంబంధించి. వీటిని మీరు డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం. ఈ రోజు అయితే చాలా ముఖ్యమైన కరెంట్ అఫేర్స్, చాలా ఎక్కువ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ప్రతిరోజు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది. సో ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే చందమామపై గూడు కోసం అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇక్కడ చూడవచ్చు. రోదసీలో ఆవాసాల ఏర్పాటు దిశగా ఇస్రో కసరత్తు. లదాఖ్లో అనలాగ్ స్పేస్ మిషన్ ప్రారంభం అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఇస్రో ఇటీవల అనలాగ్ స్పేస్ మిషన్ను ఎక్కడ ప్రారంభించింది అని చెప్పేసి అంటాడు. లడాక్ అని చెప్పేసి గుర్తుంచుకోండి, డైరెక్ట్గా మనకి ఇక్కడ పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూసినట్లయితే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే సో చందమామ, అంగారకుడు వంటి గమ్యస్థానాలలో వ్యోమగాములను పంపడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ కసరత్తు ప్రారంభించింది. సో ఇందులో భాగంగా లదాఖ్లోని లేహ్లో అనలాగ్ స్పేస్ మిషన్ను దానికి సంబంధించి శ్రీకారం చుట్టిందట. భూమికి వెలుపల అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఆవాసాల ఏర్పాటు కావచ్చు, వ్యోమగాములు వాళ్ళ యొక్క మనుగడలో ఉన్నటువంటి ఇబ్బందులపై అధ్యయనం చేయడం, సంబంధిత పరిజ్ఞానాలను పరీక్షించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం కింద అయితే ఇవ్వడం జరిగింది. అయితే దేశంలో ఈ తరహా ప్రయోగం చేపట్టడం మొట్టమొదటిసారంట. మన వాళ్ళు చేస్తున్నారు కనుక దానికి సంబంధించిన ఇమేజ్ కూడా ఇక్కడ ఇచ్చారనమాట. సేమ్ మనకు స్పేస్లో ఉండేటువంటి పరిస్థితులను ఇక్కడ ఏర్పాటు చేస్తారనమాట. దానికి సంబంధించి అక్కడ వ్యోమగాములకు శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి ప్రయోగం చేయడం ఫస్ట్ టైం. సో మన భారతదేశంలో మన ఇస్రో చేస్తుంది ఎక్కడంటే లదాఖ్లో ఉన్నటువంటి లేహ్ అనేటువంటి ప్రదేశంలో దీనికి సంబంధించి ఒక అనలాగ్ స్పేస్ మిషన్ అయితే ఏర్పాటు చేసింది. ఆ ప్లేస్ గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. సో లడాక్ ఎందుకని కూడా ఇచ్చారు. సో అక్కడ ఉన్నటువంటి ఎత్తైనటువంటి ప్రాంతం కావచ్చు, 40% ఆక్సిజన్ మాత్రమే ఉండడం, ఇట్లా అన్ని అక్కడ ఉన్నటువంటి కొన్ని పరిస్థితులు ఇక్కడ కూడా కొంతవరకు మ్యాచ్ అయితే కనుక దాన్ని ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారంట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే తొలిసారిగా గవర్నర్ ప్రతిభ అవార్డులు అంటూ చూడవచ్చు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది. ఒక్కో అవార్డుకు 2 లక్షలతో పాటు మెడల్. నేటి నుంచి 23 వరకు ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్లో దరఖాస్తులు. గవర్నర్ ఎట్ హోమ్ కార్యక్రమంలో అవార్డుల ప్రదానం. సో గవర్నర్ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడి అంటూ చూడవచ్చు. సో రాష్ట్రంలో మనకు తొలిసారిగా గవర్నర్ ప్రతిభ అవార్డులు ఇచ్చేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ నిర్ణయించారు. సో ఈ అవార్డులు వచ్చే ఏడాది మనకు జనవరి 26న గణతంత్ర దినోత్సవంలో గవర్నర్ ఎట్ హోమ్ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ వీటిని ప్రదానం చేస్తారని చెప్పేసి ఇక్కడ బుర్రా వెంకటేశం ఒక ప్రకటనలు తెలియజేస్తారు. దీనిలో ఒక్కో అవార్డు కింద మనకు 2 లక్షల రూపాయలతో పాటు మెడల్ కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. సో రాజ్భవన్లో శుక్రవారం బుర్రా వెంకటేష్ విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపినట్టు చూడవచ్చు. సో దీనిలో మనకు 4 విభాగాలు ఇవ్వబోతున్నారు అనమాట. ఆ 4 విభాగాలు ఏంటి అని చెప్పేసి కూడా ఇచ్చారు, గుర్తుంచుకోండి. మనకు అంటే దేశంలో ఈ తరహా గవర్నర్ అవార్డు ప్రదానం చేయడం అనేది మన తెలంగాణలో మొదటిసారిగా జరగబోతుంది అనమాట. ఇక్కడ ఉన్నటువంటి 4 విభాగాలు చూసినట్టయితే
మనకి ఇక్కడ పర్యావరణ పరిరక్షణకి సంబంధించి కావచ్చు, దివ్యాంగుల సంక్షేమం, క్రీడలు, ఆటల విభాగం, సాంస్కృతిక రంగాల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు, ఇందులో 8 మందికి అవార్డులు ఇవ్వనున్నట్లు కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. టోటల్గా 8 మందికి ఇస్తారంట, అంటే 4x2 కావచ్చు, ఒక్కొక్క దాని నుంచి 2 మెంబర్స్ని తీసుకుంటారు కావచ్చు. ఇక్కడ నెక్స్ట్ చూసినట్టయితే సముద్రయాన్ మత్స్య 6000 వెహికల్ రెడీ అంటే ఇక్కడ చూడవచ్చు. మనం గతంలో చాలాసార్లు చూసాం ఈ ప్రాజెక్ట్కి సంబంధించి. ఇప్పుడు వెహికల్ కూడా రెడీ అయిందంట. గుర్తుంచుకోండి, ఇది మనకు అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సముద్రయాన్ అండ్ మత్స్య 6000 అనేది దేనికి సంబంధించి, సముద్రయాన్ ప్రాజెక్ట్ అనేటువంటి దేనికి సంబంధించి అని చెప్పేసి మనకు నేరుగా అడగవచ్చు. సో దీనికి సంబంధించి ఒక వెహికల్ని అయితే తయారు చేశారు. 12 గంటల్లో ఈ మనకు సముద్ర గర్భంలో ప్రయాణించున్నారు అనమాట. జనరల్గా మనకు భారత అంతరిక్షాన్ని కాదు, సముద్రయాన్ని కూడా అన్వేషించేటువంటి కొత్త ప్రయోగాలను ఇస్రో చేస్తుందని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. దాని పేరు మనం సముద్రయాన్ ప్రాజెక్ట్ అని చెప్పేసి అంటున్నాం. సో దాదాపుగా 12 గంటల వ్యవధిలో సముద్రంలో ఈ 6000 మీటర్ల లోతుకు వెళ్ళి మళ్ళీ బయటికి వచ్చేందుకు సో ఒక ప్రత్యేకమైనటువంటి వెహికల్ని అయితే వీళ్ళు తయారు చేసినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. దీని పేరు వచ్చేసి సముద్రయాన్ ప్రాజెక్ట్. మనం గతంలో చాలాసార్లు చూసాం. ఇక నెక్స్ట్ చూసినట్టయితే ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ వివేక్ దేబ్రాయ్ కన్నుమూత అంటే ఇక్కడ చూడవచ్చు. రాష్ట్రపతి ప్రధాని నివాళి అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ప్రముఖ ఆర్థికవేత్త, ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారు మండలి చైర్మన్గా ఉన్నటువంటి వివేక్ దేబ్రాయ్ కన్నుమూయడం జరిగింది. సో వివేక్ దేబ్రాయ్ అనగానే మనకు 2017లో ఏదైతే ఇప్పుడు రైల్వే బడ్జెట్ అండ్ సాధారణ బడ్జెట్ కలిపి ఇవ్వడం కోసం వేసినటువంటి కమిటీ చైర్మన్ అన్నమాట ఇతను. సో ఇతను చనిపోతూ మనకు వార్తల్లో నిలిచారు. సో గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్ పర్సన్. ఇక నెక్స్ట్ విషయం అయితే రక్షణ శాఖ కార్యదర్శిగా రాజేష్ కుమార్ సింగ్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో రక్షణ శాఖ కార్యదర్శిగా సీనియర్ బ్యూరోక్రాట్ అయినటువంటి రాజేష్ కుమార్ సింగ్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారంట. సో కేంద్రంలో అనేక ముఖ్య పదవుల్లో విధులు నిర్వహించినటువంటి ఇతను 2023-24 మధ్య వాణిజ్యం కావచ్చు, పరిశ్రమలు ఇంకా పరిశ్రమల మంత్రిత్వ శాఖలోని పరిశ్రమలు కావచ్చు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహాల విభాగాన్ని కూడా కార్యదర్శిగా పనిచేశారంటే ఇప్పుడు వచ్చేసి మనకు రక్షణ శాఖ కార్యదర్శిగా కూడా బాధ్యత తీసుకున్నట్టు ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ చూసినట్టయితే 3 ఏళ్లకే ఫిడే రేటింగ్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. చెస్ చిచ్చర పిడుగు అనీష్ చరిత్ర అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో 3 ఏళ్ల పిల్లలు సాధారణంగా ఏం చేస్తారు, టీవీలో కార్టూన్లు చూస్తూ బొమ్మలతో ఆడుతూ చలాకీగా పరుగులు తీస్తూ అలర్ట్ చేస్తుంటారు. కానీ అనీష్ సర్కార్ మాత్రం 64 గళ్లపై ఎత్తులు వేస్తున్నాడు. తనకంటే పెద్దవాళ్ళను మెరుగైనటువంటి ఆటగాళ్లను ఓడిస్తున్నాడు. ఈ అద్భుత ప్రదర్శనతో ఫిడే రేటింగ్ సాధించిన అతి చిన్న వయస్కుడిగా ఇతను చరిత్ర సృష్టించడం జరిగింది. 3 సంవత్సరాల 8 నెలల 19 రోజుల వయసులో ఈ ఘనతను సాధించినటువంటి అనీష్ గత రికార్డును ఇక్కడ బ్రేక్ చేసినట్టు చూడవచ్చు. సో అక్టోబర్లో పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి అండర్-9 టోర్నమెంట్లో సో దీనికి సంబంధించి ఈ రికార్డ్ బ్రేక్ చేశారంట. గుర్తుంచుకోండి, పేరు వచ్చేసి అనీష్ సర్కార్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. కానీ వీక్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇవి ఆల్రెడీ మనం చూసినవి, ఒకసారి రివిజన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి మనకు దేశంలో 70 ఏళ్లకు పైబడినటువంటి వృద్ధులకు 5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా అందించేటువంటి పథకాన్ని మోడీ గారు మనకు అక్టోబర్ 29 ప్రారంభించడం జరిగింది. సో ఇది మనకు 9వ ఆయుర్వేద దినోత్సవం ధన్వంతరి జయంతి సందర్భంగా మనకు ఆయుష్మాన్ భారత్ పథకం ఉంటుంది కదా, దాన్ని విస్తరించడం జరిగింది. ఆల్రెడీ దీనికి సంబంధించి చూసాం. దాదాపుగా 12,850 కోట్ల విలువైనటువంటి బహుళ ప్రాజెక్టులకు కూడా అదే రోజున శ్రీకారం చుట్టడం జరిగింది. అంటే వాటికి సంబంధించి శంకుస్థాపన అనేది చేశారు, గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మనకు ప్రపంచ ప్రఖ్యాతి పొందినటువంటి ఒడిశాలో ఉన్నటువంటి కోనార్క్ సూర్య దేవాలయం యొక్క రథ చక్రాలను రీసెంట్గా మనకు రాష్ట్రపతి భవన్లో మనకి ఏదైతే అమృత్ ఉద్యానవన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ వీటికి సంబంధించి మనం కూడా చూసాం. ఇక నెక్స్ట్ ఇక్కడ జన మరణాల నమోదుకు వీలు కల్పించేటువంటి సరికొత్త మొబైల్ అప్లికేషన్ కేంద్ర హోంమంత్రి మనకి ఎవరైతే అమిత్ షా గారు అక్టోబర్ 29 ఆవిష్కరించారంట. దీన్ని రిజిస్టర్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా కార్యాలయం వారు పౌర నమోదు వ్యవస్థ అనే పేరుతో పిలుస్తున్నారు. ఇది గుర్తుంచుకోండి, ఏ పేరుతో పిలుస్తున్నారు అనేది ఇంపార్టెంట్. సో ఇది పూర్తి స్థాయిలో త్వరలోనే అందుబాటులోకి వస్తుందట. ఈ సందర్భంగా జనగణన భవన్లో ఆవరణలో మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారంట. ఇది కూడా గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని కూడా అక్కడ అమిత్ షా గారు ఆవిష్కరించారంట. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్, అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఆఫర్స్ అనేది ఒక్క రోజే ఉంటాయి. తర్వాత వీటి యొక్క ప్రైస్ అనేది పెంచబోతున్నాం కనుక ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా ఇదే రోజు తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.